యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహ కారకుడు శుక్రుడు. దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్యకాలంలో మిథున రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ శుక్రుడి యొక్క సంచారము వృషభ రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానంగా వృషభ రాశి అధిపతి శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరించడము బాగా కలిసి వచ్చేటువంటి అంశం. అంటే ప్రధానంగా మనము శుక్రుడి యొక్క గోచారం చూస్తున్నాము. రాశ్యాధిపతి కూడాను వృషభ రాశికి శుక్రుడే. మిథున రాశిలో సంచారం, మిత్రస్థానంలో సంచారం. కనుక ఇవన్నీ కూడాను మనం చూసినట్టయితే ధనస్థానం, 2వ స్థానం, అంటే గోచార రీత్యా మంచి స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా మనకు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. రావాల్సినటువంటి డబ్బు అందుతుంది. కుటుంబం లోపల సంతోషము వెల్లివిరుస్తుంది. మీ మాటతో చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సమాజంలో పరపతి మీకు కలిసి వస్తుంది, అనుకూలిస్తుంది. ఇక శుక్రుడు స్వయంగా మీ రాశ్యాధిపతి కనుక మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా ఆదాయం పైన మీరు ఫోకస్ పెట్టండి, చాలా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలను మీరు అన్వేషించినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
ఇకపోతే విలాసవంతమైనటువంటి వస్తువులను, అంటే ఆభరణాలు, నగలు, వస్తువులు, వస్త్రాలు ఇలాంటివి కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మాటకు గౌరవం పెరుగుతుంది. ఇకపోతే కొన్ని అపార్థాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మాట పరపతి ఉన్నప్పటికీ మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడము చాలా మంచిది. అపార్థాలు రాకుండా ఉండడము చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక దానిపైన మీరు కొంత మనసు నిలపాలి. ఆహార నియమాలను పాటించండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ సమయం. వ్యాపారంలో నగదు మీకు చేతికి అందుతుంది. ఇకపోతే స్త్రీల ద్వారా మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే వాళ్ళు కుటుంబంలో చాలా సంతృప్తిగా గడుపుతారు. పిల్లలు, భర్త, కుటుంబ పెద్దలు, ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను సఖ్యతతో ఉంటూ సంతోషంగా ఈ కాలం గడిపేటువంటి అవకాశం బాగా ఉన్నాయి. దాంపత్య సుఖము ఈ సమయం లోపల కనబడుతుంది. ఇక గాయకులకు, కళాకారులకు వీళ్ళందరికీ కూడాను ఒక గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబం లోపల పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. మీరు పెట్టుబడులు పెట్టడానికై అనుకూలమైనటువంటి సమయం. కొంత ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే ఈ సమయం లోపల మీకు లాభాలు చేతికందే అవకాశాలు ఉన్నాయి. ఒక విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఆసక్తి పెరగడం అనేటువంటిదే ఒక ఫస్ట్ స్టెప్ మనిషి పైకి రావడానికి. ఇంట్రెస్ట్ అనేటువంటిది, శ్రద్ధ అనేటువంటిది మనకు కలగడమే ఒక మంచి పరిణామం కింద మనము పరిగణించాలి. కాబట్టి అలాంటిది ఈ శుక్రుడి మూలకంగా మీ లోపల ఇంట్రెస్ట్ కలుగుతుంది విద్యార్థులకు చదువు పైన. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వాక్చాతుర్యంతో మీకు చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. బంధువులందరితో కూడాను సత్సంబంధాలు ఉంటాయి. ఇక వాహన సౌఖ్యం కనబడుతుంది. ఉద్యోగంలో మీ శాలరీ లోపల పెంపుదల కనబడుతుంది. ఇకపోతే పొదుపుపై మనస్సు నిలుపుతారు. కొత్త వ్యాపార విషయం లోపల నలుగురితో చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర బంధువుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మొత్తం మీద వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ శుక్ర గోచారం మూలకంగా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, మీరు చేసేటువంటి పనుల లోపల కూడాను చాలా సంతృప్తి మీకు కలుగుతుంది. ఇలా శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానం, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు? ఈ శుక్రుడు
మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది, శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా, విపరీత వేద ఏదైనా ఉందా, వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి? దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.